Telangana rice is now registered in the procurement systems of a sovereign country. This creates a reference point for future G2G contracts with other rice importing countries across Southeast Asia, Africa and the Middle East. Adevidanga, farmer value chain upgrade. When the state exports directly, it creates a pull-through demand that strengthens the entire value chain, from procurement at MSP to milling, logistics and quality standards. Reducing dependency on FCI. Instead of waiting for central allocation or FCI offtake, Telangana can independently manage its surplus through strategic exports, giving the state fiscal and operational autonomy. Adevidanga, today's commodity export at 3,000 rupees per quintal builds a pipeline for tomorrow's branded Telangana, Sona Masuri, Telangana Basmati and specialty rice exports at premier going. Adevidanga, we are working hard to position Telangana in the global rice market and help the Telangana farmer. మీరు అప్రిషియేట్ చేయకుంటే సపోర్ట్ చేయకుంటే బెటర్. మీరు చేసేదానికి ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇది ఖండించే విషయం. అదేవిధంగా ది అల్టిమేట్ ఎయిమ్ స్పీకర్ సార్, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం రైతుల దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, ఎంఎస్పీ మీద కొనుగోలు చేయడానికి, సన్న రకాలకు బోనస్ చేయడానికి కట్టుబడి ఉన్నాము. మేము ఇంకో విషయం చెప్పాలి, మరి వాళ్ళకి ఆ రోజు మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 3,600 రూపాయలు, ఈ రోజు 3,000 రూపాయలు కూడా కొనుగోలు లేదు. అయినా సరే మేము ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అయినని చెప్పి వాళ్ళు ఆనర్ చేస్తూ దే ఆర్ పికింగ్ అప్ at 6,975 metric tons are being exported today from Kakinada. సమాధానం చెప్పలేదు అధ్యక్ష. హరీష్ రావు గారు, సార్ మనం బీఎస్సీలో నిర్ణయం చేసినాము 9 నిమిషాలకు ఒక్కొక్క క్వశ్చన్ అని చెప్పేసి. ఓన్లీ 1 minute సార్, 2 minutes ప్రశ్నే సార్, ఆన్సర్ రాకపోతే నేను ఏం చేయాలి సార్? సార్ నేను స్ట్రైట్ గా అడిగిన, ప్రేమ్చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా? పెట్టుకున్నామని చెప్పండి, పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, 7,500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్టులో పడున్నమాట వాస్తవమా? ఆ బియ్యం పరిస్థితి ఏంది? దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నంబర్ 3, లెట్ మీ కంప్లీట్ హాఫ్ మినిట్ లెట్ మీ కంప్లీట్ సార్. లాస్ట్ క్వశ్చన్, యాసంగికి బోనస్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడిగారు. గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1,100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు? నంబర్ 3. నంబర్ 4, మీరు ఇచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా, నామినేషన్ బేస్ మీద ఇచ్చారా చెప్పండి. నంబర్ 4. లాస్ట్ సార్, మేమెవరికి రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అన్న వేయండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి, మేము వస్తాం అధ్యక్ష మీ దగ్గరనే. దాంట్లో జరిగిన అవినీతి ఏందో, అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం, రుజువు చేస్తాం అధ్యక్ష. గౌరవ మంత్రి స్పీకర్ సార్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. స్పీకర్ సార్, ఐ హావ్ రిప్లైడ్ టు హిమ్. ఐ యామ్ అగైన్ రిప్లైయింగ్. ది తెలంగాణ రైస్ ఎక్స్పోర్ట్ టు ఫిలిప్పీన్స్ ఈజ్ ఏ మేజర్ ఇనిషియేటివ్. No other state in the country has exported to Philippines. Adevidanga, this is the highest price ever obtained for rice exports from India to Philippines. Adevidanga Adhyaksha, నేను మళ్ళీ క్లారిఫై చేస్తా. మీకెవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరెవరి మీద రికమెండ్ చేసిండ్రు, మీరు చేసిండ్రు, టెలిఫోన్లో ఫోన్ చేసి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆయన అడుగుతున్నాడు చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం అని చెప్పిండు. యూ షుడ్ నాట్ డూ దిస్. యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్ లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళా ఇంకో తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అన్ని ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి. అధ్యక్ష, ప్రేమ్చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి దే ఆర్ కమిటెడ్.
సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. థ్యాంక్ యూ.